గచ్చిబౌలి కమిషనర్ ఆఫీస్ లో సిపి సజ్జనర్ యాన్యువల్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ 2020లో జరిగిన సంఘటనలన్నీ క్లుప్తంగా వివరించారు. పోలీస్ వ్యవస్థ ఎంతో దృఢంగా పనిచేసిందని తెలియజేశారు. ఈ సంవత్సరంలో కోవిడ్ సమయంలో పోలీసులు చేసిన సేవలు అభినందనీయమన్నారు. సైబరాబాద్ పరిధిలో ఉన్న అన్ని జోన్లలో పోలీస్ ఆఫీసర్లను సిబ్బందిని అభినందించారు. అంతేకాక మద్యం సేవించి డ్రైవింగ్ చేసే వారిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక మీదట సైబరాబాద్ పరిధిలో తాగి వాహనం నడిపితే ఐపీసీ 304 కింద కేసులు నమోదు చేసి 10 సంవత్సరాలు జైలు శిక్ష పడేలా చూస్తామని మందుబాబులకు వార్నింగ్ ఇచ్చారు. నిన్న ఒక్కరోజే 402 మంది తాగి వాహనం నడిపిన వారిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వాళ్ళు టెర్రరిస్టులతో సమానమని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది రోడ్డు భద్రత, ప్రమాదాల నియంత్రణ, మహిళలు, పిల్లల భద్రతకు పెద్దపీట వేస్తామని తెలిపారు. ఈ ఏడాది 1,20,000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని 2021లో దీనికి రెట్టింపుగా ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. సైబర్ క్రైమ్స్ పై కూడా ప్రత్యేక దృష్టి పెట్టామని అన్నారు. గృహ హింస ఫిర్యాదులపై తక్షణం స్పందించి చర్యలు తీసుకునేందుకు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటికే జగదీర్గుట్ట, మియాపూర్, రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ లో డయల్ 100 డొమెస్టిక్ వైలెన్స్ ఇమీడియట్ రెస్పాన్స్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామని అన్నారు. డీసీపీలు అనసూయ, ప్రకాష్ రెడ్డి, వెంకటేశ్వర్లు, విజయ్ కుమార్ మాట్లాడుతూ వారి పరిధిలో ఈ సంవత్సరం జరిగిన కొన్ని కేసులు, వాటి పురోగతి గురించి క్లుప్తంగా వివరించారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ పరిధిలోని డీసీపీలు, ఏసీపీలు, ఎస్సీ జనరల్ సెక్రటరీ కృష్ణ, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సో ఈ వింగ్ కింద మనం వేరియస్ యాక్టివిటీస్ టేకప్ చేయడం జరుగుతుంది. మహిళా భద్రతకు కానీ, చిన్నపిల్లల భద్రతకి సంబంధించి కానీ. సో దాంట్లో ముఖ్యంగా మనము షీ టీమ్స్ గురించి మాట్లాడితే గత సంవత్సరంలో మనము చాలా అవేర్నెస్ సెషన్స్ కానీ, తర్వాత డెకా ఆపరేషన్స్ కానీ చేయగలిగినాం. కానీ ఈ ఇయర్లో లాస్ట్ ఇయర్ 2,313 అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తే ఈ ఇయర్లో 1,148 అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయగలిగాము. ఎందుకంటే స్కూల్స్, కాలేజెస్ అవి లేకపోవడం వల్ల. సో దాంట్లో 1,09,015 మందిని మనం కవర్ చేయగలిగాము. అదేవిధంగా మనకి వేరియస్ మీన్స్ నుండి మనకి వచ్చిన కంప్లైంట్స్ పోయిన సంవత్సరంలో 2,383 అయితే ఈ సంవత్సరంలో 1,811 పెటిషన్స్ రావడం జరిగింది. వీటిల్లో అన్నింటిలో కూడా మనము యాక్షన్ తీసుకొని చాలా వాటిల్లో వార్నింగ్ అది ఇచ్చి మనము పెటిషన్స్ క్లోజ్ చేయడం జరిగింది. కానీ కొన్ని పెటిషన్స్ లో మాత్రం ఒక 176 పెటిషన్స్ లో ఎఫ్ఐఆర్స్ చేయడం జరిగింది. అదేవిధంగా 302 మంది మీద పెట్టి కేసెస్ చేసి వాడి మీద నిఘా పెంచడం జరిగింది. అదేవిధంగా వీళ్ళందరినీ కూడాను రెస్పాండెంట్స్ ని కౌన్సిలింగ్ కి కూడా పిలిచి వాళ్ళకి సత్ప్రవర్తన గురించి చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరంలో మనము 31 చైల్డ్ మ్యారేజెస్ ని కూడా స్టాప్ చేయడం జరిగింది షీ టీమ్స్ ద్వారా. లాస్ట్ ఇయర్ 13 చైల్డ్ మ్యారేజెస్ ఆపితే ఈ సంవత్సరం అది 31కి మారింది. డేటా ఆపరేషన్స్ పోయిన సంవత్సరంలో మనం 3,669 డేటా ఆపరేషన్స్ చేస్తే ఈ సంవత్సరంలో 1,765 డెకా ఆపరేషన్స్ చేశాము. పోయిన సంవత్సరంలో మనము 306 మందిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటే డెకా ఆపరేషన్స్ లో ఈ సంవత్సరంలో 93 మందిని మాత్రమే పట్టుకోగలిగాము. కోవిడ్ మూలంగా మనకి ప్రజలు బస్ స్టాపుల్లో అక్కడ సంచరించడం అన్నది తగ్గిపోవడం వల్ల ఇది ఈ రకంగా జరిగింది అనేసి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కి వస్తే 1,148 అవేర్నెస్ ప్రోగ్రామ్స్ లో మనము విలేజెస్ లో అక్కడ వెళ్ళి చేసినప్పుడు కళాబృందంతో 156 సందర్భాల్లో కళాబృందంతో ఒక అవేర్నెస్ చేయడం జరిగింది. వీళ్ళు ఆటలు, పాటలతో, స్కిట్స్ తో వేరియస్ క్రైమ్స్ అగేన్స్ట్ ఉమెన్, చిల్డ్రన్, తర్వాత డ్రంకర్నెస్ మీద, వీటన్నిటి మీద కూడా వీళ్ళు అవగాహన కల్పిస్తూ ఉంటారు అన్నమాట. సో అదేవిధంగా ఉమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ కింద ఆపరేషన్ స్మైల్, ఇందాక మన సిపి గారు చెప్పినట్టు మనకి నిరంతరం ఆపరేషన్ స్మైల్ అన్నది నడుస్తూ ఉంటుంది. సో దాని కింద మనం గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొంచెం మనకి ఫిగర్స్ తక్కువైనాయి. సో ఆపరేషన్ స్మైల్ లో మనము
లాస్ట్ ఇయర్ చేసిన దానికంటే ఈ ఇయర్ జస్ట్ 130 చిల్డ్రన్ని రెస్క్యూ చేయగలిగాము. లాస్ట్ ఇయర్ ఆపరేషన్ స్మైల్ జనవరిలో ఏదైతే జరుగుతుందో దాంట్లో 404 మంది పిల్లల్ని రెస్క్యూ చేశాము. 217 ఎఫ్ఐఆర్స్ వీళ్ళ మీద చైల్డ్ లేబర్ కింద ఎఫ్ఐఆర్స్ ఎవరైతే పిల్లల్ని పనిలో పెట్టుకుంటున్నారో వాళ్ళ మీద చేయడం జరిగింది. తర్వాత ఆపరేషన్ ముస్కాన్ ఏదైతే జూలైలో వచ్చింది అది మనము ఏమీ చేయలేకపోయాము కోవిడ్ నిబంధనల మూలంగా. మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ జనవరి 1 నుండి మళ్ళీ ఆపరేషన్ స్మైల్ అనేది మనం స్టార్ట్ చేయబోతున్నాము. సో అదే కాకుండా నెక్స్ట్ వచ్చేసి ఆసరా అనే కార్యక్రమం కూడా మన దగ్గర ఉంది. అంటే రోడ్ మీద భిక్షాటన చేస్తూ సీనియర్ సిటిజన్స్ ఎవరైతే రెస్క్యూస్ ఉంటారో వాళ్ళని కూడా మనం పికప్ చేయడం జరుగుతుంది. సో ఈ సంవత్సరం ఒక 3 మాత్రమే రెస్క్యూ చేయగలిగాము. ఇది కాకుండా భరోసా సెంటర్ అనేది ప్యాసింజర్స్ వచ్చిన వాళ్ళందరినీ కూడా క్వారంటైన్ కి పంపించడం జరిగింది. మార్చ్ నుంచి సుమారుగా 30,000 మంది వరకు కూడా ఫస్ట్ ఫేజ్ లో మనం క్వారంటైన్ కి హోటల్స్ కి తరలించడం జరిగింది. ఆ తర్వాత మైగ్రెంట్ లేబర్ ఇష్యూస్ కూడా ఎయిర్పోర్ట్ తర్వాత మిగతా ఇండస్ట్రీస్ లో పనిచేసే వాళ్ళందరినీ కూడా నోట్ డౌన్ చేసుకొని రెస్పెక్టివ్ ట్రైన్స్ లో వాళ్ళు పంపించడం జరిగింది. అదేవిధంగా ఇయర్ ఎండ్ లో ఫ్లడ్స్ టైంలో ముఖ్యంగా మైలాదేవపల్లి ప్రాంతంలో పల్ల చెరువు అప్ప చెరువు అక్కడ తెగిన సందర్భంలో పోలీస్ సిబ్బంది సిపి గారి నేతృత్వంలో ఎవాక్యుయేషన్ రిలీఫ్ ఎఫర్ట్స్ లో ముందుండి చాలా వరకు ప్రాణ నష్టము మరియు ప్రాపర్టీ నష్టం జరగకుండా బందోబస్తు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఒక మంచి ఇండస్ట్రియల్ అట్మాస్ఫియర్ కలిగించే విధంగా ముఖ్యంగా కొత్తూరు మైలాదేవపల్లి కాటేదాను తర్వాత గగన్ పహాడ్ శంకర్పల్లిలో కొత్త రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కొండకల్లో తర్వాత విల్స్పన్ కంపెనీ ఎక్స్పాన్షన్ షాబాద్ లో చందన్వల్లిలో ఇవన్నిటి కూడా ఒక మంచి ప్రశాంతమైన ఇండస్ట్రీస్ డెవలప్ అయ్యే విధంగా అట్మాస్ఫియర్ కల్పించడంలో ఈ సంవత్సరము మనము బందోబస్తు ఏర్పాటు చేసినాము. అదేవిధంగా ఇంపార్టెంట్ విఐపి విజిట్స్ ప్రెసిడెంట్ గారు కన్నా శాంతివనంకి వచ్చారు. అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ గారి బందోబస్తు వివిధ విఐపీస్ ఎయిర్పోర్ట్ కి రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా బందోబస్తు నిర్వహించడం జరిగింది. ఈ సంవత్సరము ఎక్కడ కూడా కమ్యూనల్ ఇష్యూస్ కాకుండా 100% ఎటువంటి కమ్యూనల్ డిస్టర్బెన్సెస్ లేకుండా మనము చూసుకోవడం జరిగింది. రౌడీయిజం కూడా కంట్రోల్ చేయడానికి ప్రయత్నించడము. పీడియాట్ కూడా 15 మంది పైన పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ ముందు ఈ రాబోయే సంవత్సరంలో రూరల్ ఏరియాస్ ముఖ్యంగా చేవెళ్ళ సబ్ డివిజన్ మరియు షాద్నగర్ సబ్ డివిజన్ అవి రూరల్ ఏరియాస్ టోటల్ గా కమిషనరేట్ లో కలిసిపోయే విధంగా పోలీసింగ్ అర్బన్ పోలీసింగ్ అక్కడ కూడా ఎక్స్టెండ్ చేసే విధంగా ఈ సంవత్సరము చేస్తామని ఒక గోల్ పెట్టుకున్నాము. సో we'll work towards creating a uniform policing infrastructure in rural areas of Shadnagar and Chevela. Thank you. Thank you, Prakash. SCSC Sri Sajjanar Garu, వారితో పాటు ఉన్నటువంటి సీనియర్ పోలీస్ ఆఫీసర్స్ డీసీపీస్, అడిషనల్ డీసీపీస్, ఏసీపీస్, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి SCSC ఆఫీస్ బేరర్స్ వెంకట్ మరియు శ్రీకాంత్ బడిగా గారు, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ మీ అందరికీ నా నమస్కారములు. మీ అందరికీ తెలుసు సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ అంటే పాపులర్లీ నోన్ యాజ్ SCSC ఇది గత 14 సంవత్సరాలుగా సైబరాబాద్ పోలీస్తో కలిసి కొలాబరేట్ అయ్యి ఐటీ ఇండస్ట్రీతో పాటు చక్కటి ఇంపాక్ట్ఫుల్ ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది గత 14 సంవత్సరాలుగా. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా కోవిడ్ ఉన్నప్పటికీ చాలా మటుకు SCSC సైబరాబాద్ పోలీస్తో కొలాబరేట్ అయ్యి ఎన్నో ఇంపాక్ట్ఫుల్ ప్రోగ్రామ్స్ చేపట్టడం జరిగింది. ఒక చిన్న గ్లిమ్స్ ఇప్పుడు ఒక 2-3 స్లైడ్స్ ద్వారా నేను చెప్పబోతున్నాను అప్డేట్స్. ప్రతి సంవత్సరం చేసినట్టుగానే ఈసారి కూడా మనము యాన్యువల్ కాంక్లేవ్స్ అనేటువంటి చేపట్టాము. సైబర్ సెక్యూరిటీ కాంక్లేవ్ 5.0 అంటే 5th ఎడిషన్, అలాగే ఉమెన్స్ సేఫ్టీ 2వ ఎడిషన్, అలాగే రోడ్ సేఫ్టీ అండ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ పైన మొట్టమొదటిగా అండర్ ద లీడర్షిప్ ఆఫ్ డీసీపీ విజయ్ గారు ఫస్ట్ కాంక్లేవ్ చేయబట్టడం జరిగింది. ఈ అన్ని కాంక్లేవ్స్ లో దాదాపు 1500 మంది పార్టిసిపెంట్స్ అటెండ్ అయ్యారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఎంటైర్ కంట్రీ నుంచి అంటే భారతదేశం నుంచి
చాలా వరకు స్టేట్స్ నుంచి ఐపీఎస్ ఆఫీసర్స్ పార్టిసిపేట్ చేశారు. దానికి సజ్జనార్ గారికి, డీసీపీ విజయ్ గారికి మరియు అనసూయ గారికి అందరికీ నా కృతజ్ఞతలు. ఇలాంటి కార్యక్రమం ఎక్కడా జరగలేదు. వేరే పోలీస్ ఆఫీసర్స్ స్టేట్స్ నుంచి వచ్చి ఇలా సెక్యూరిటీ కౌన్సిల్ లో పార్టిసిపేట్ చేయడము. మనందరికీ తెలుసు SC/SC అనేది ఒక యూనిక్ కాన్సెప్ట్. ఇండియాలోనే, అంటే స్టేట్ లోనే కాదు, ఇండియాలోనే కాదు, వరల్డ్ లో ఈ కాన్సెప్ట్ సక్సెస్ఫుల్ అవ్వడానికి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మన ప్రోగ్రెసివ్ గవర్నమెంట్సే కాకుండా చక్కటి ఇండస్ట్రీ ఫ్రెండ్లీ పోలీస్ డిపార్ట్మెంట్ లైక్ సైబరాబాద్ పోలీస్. సో హ్యాట్స్ ఆఫ్ టు ది ఆఫీసర్స్ ఆఫ్ సైబరాబాద్ పోలీస్. అలాగే ఈ సంవత్సరం మనము మొట్టమొదటిగా హ్యాకథాన్ అనేది ఒకటి చేపట్టాము, రోడ్ సేఫ్టీ అండ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ మీద. ఇట్ వాజ్ 36-hour హ్యాకథాన్ విచ్ వాజ్ కండక్టెడ్ ఇన్ టీ హబ్. అలాగే ఒక వాకథాన్ కూడా చేసాము రోడ్ సేఫ్టీ అవేర్నెస్ కోసము. మోర్ దాన్ 2000 అంటే 2000కు పైగా పార్టిసిపెంట్స్ అటెండ్ అయ్యారు ఆ రోడ్ సేఫ్టీ వాకథాన్ లో. అదేవిధంగా ఉమెన్స్ ఫోరం, మన ప్రత్యూష ఉమెన్స్ ఫోరం లీడర్, అలాగే డీసీపీ అనసూయ గారు, వీరిద్దరి లీడర్షిప్ లో మనకి మార్గదర్శక్ అనే ప్రోగ్రామ్ ని 4 బ్యాచ్లు చేశారు ఈ సంవత్సరంలో. సో ఆ 4వ బ్యాచ్ తో కలిపి టోటల్ గా ఇప్పుడు 760 మంది మార్గదర్శక్స్, మన ట్రైన్ మార్గదర్శక్స్ ఉన్నారు. ఐటీ ఇండస్ట్రీ మరియు ఫార్మా ఇండస్ట్రీ, అన్ని ఇండస్ట్రీస్ కలిపి. అదేవిధంగా ఉమెన్స్ ఫోరం లో రేడియంట్ హైదరాబాద్ అని ఒక నైట్ వాక్ కూడా నిర్వహించాము ఈ సంవత్సరము. మీ అందరికీ సీ షటిల్స్ బాగా పరిచయం, మీ అందరికీ తెలుసు. సో ఈ సంవత్సరం మరొక సీ షటిల్ 8th సీ షటిల్ లాంచ్ చేయడం జరిగింది మన గార్కాప్ కోకాపేట్ నుంచి హైటెక్ MMTS వరకు. దట్ వాజ్ స్పాన్సర్డ్ బై గార్కాప్. అదేవిధంగా సెక్యూరిటీ ఫోరం లో టాక్టికల్ ట్రైనింగ్ 9th బ్యాచ్ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా వర్చువల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ట్రైనింగ్ సెషన్స్. అంటే ఈ కోవిడ్ సిచ్యువేషన్ వచ్చినప్పటికీ ఎంటైర్ ఐటీ ఇండస్ట్రీ, ఐటీ కంపెనీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినప్పటికీ కూడా మన ఏవైతే చక్కటి కార్యక్రమాలు ఉన్నాయో, అవేర్నెస్ సెషన్స్ ఉన్నాయో, అది ఎందుకు ఆపడం, మనం వర్చువల్ ప్లాట్ఫామ్ లో చేయాలి. హోల్ వరల్డ్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ వర్చువల్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి మనము కంటిన్యూ చేస్తూనే వచ్చాము. అది ఎప్పుడైతే ఆ లాక్డౌన్ స్టార్ట్ అయిందో ఒక మంత్ బ్రేక్ ఇచ్చాము. ఆ తర్వాత ఏప్రిల్ నుంచి మనం అన్ని వర్చువల్ సెషన్స్ మొదలు పెట్టడం జరిగింది. అదేవిధంగా రోడ్ సేఫ్టీ పైన, ట్రాఫిక్ మేనేజ్మెంట్ పైన 2 షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ నిర్వహించడం జరిగింది. హైయెస్ట్ ఈ సంవత్సరం చూసుకుంటే 9016 కేసులు నమోదు చేయడం జరిగింది. గత సంవత్సరం 8553 కేసులు, దాంట్లో 463 కేసెస్లు పెరగడం జరిగింది. అదేవిధంగా ప్రాపర్టీ క్రైమ్ డిటెక్షన్ చూసుకుంటే 918 కేసులు గాను 456 కేసులు డిటెక్ట్ అయినాయి. 50% డిటెక్షన్, 65% రికవరీ ఉంది మాకు. 6,91,00,000 గాను 4,52,00,000 ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా కన్విక్షన్ రేట్ సంబంధించి మా జోన్లో 19 కేసులు కన్విక్షన్ రేట్లు సాధించడం జరిగింది ఈ సంవత్సరం. అదేవిధంగా హైయెస్ట్ గా పీడీ యాక్ట్ కేసులు 34 కేసులు ఈ సంవత్సరం వేయడం జరిగింది. ఆల్రెడీ ఇంకొక 8 కేసులు ప్రోగ్రెస్ లో ఉన్నాయి. తర్వాత 7,269 CCTV కెమెరాలు ఈ సంవత్సరం మా జోన్ లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా దాదాపుగా 1,000-1,200 కెమెరాస్ షార్ట్ చేస్తున్నాము. తర్వాత గేమింగ్ యాక్ట్ లో 80 కేసులు, మటకా కేసులు 2, పీటా కేసులు 17, NDPS యాక్ట్ కేసులు 19, గుట్కా కేసులు 34 ఈ కేసులు నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, ఈ మాదాపూర్ జోన్ లో ఇంపార్టెంట్ కేసులు చాలా వరకు మేము డిటెక్ట్ చేసినాము. దాదాపుగా 70% గ్రేవ్ కేసెస్ లో డిటెక్షన్ ఉంది మాకు. ముఖ్యంగా సీఎం శ్రీనివాస్ కేసు మియాపూర్, ఆవుల కిరణ్ కుమార్ HBF అంటారు KPHB, అదేవిధంగా డిజిటల్ రిలయన్స్ కేసు మియాపూర్, ఈ కేసులను కూడా అదేవిధంగా ముఖ్యంగా రాయదుర్గంలో నంది హిల్స్ లో నేపాలీ మత్తు మంది ఇచ్చి చంపిన కేసులో మొత్తము 7 అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా స్టిల్ వాళ్ళు జైల్లో ఉన్నారు. ఒక 2 మాత్రం నేపాలీని చూడడం జరిగింది. దాంట్లో 6 మీద పీడియాక్ట్ ప్రపోజల్ పంపించడం జరిగింది. ఇంకా ముఖ్యంగా ఈ సంవత్సరం దాంట్లో చూసుకుంటే ముఖ్యంగా అవంతికా రెడ్డి కేసు, ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ హేమంత్ కుమార్ ని వాళ్ళ ఓన్ ఫాదర్స్, మదర్, వాళ్ళ రిలేటివ్స్ చంపిన దాంట్లో 18 మందిని మేము అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో 76 మంది విట్నెసెస్ ని సైట్ చేసి 39 పేజీల ఛార్జ్ షీట్ ని విత్ ఇన్ 86 డేస్, అంటే మాకు టైం గ్రేవ్ కేసులో 90 డేస్ లోపల మేము ఛార్జ్ షీట్ చేయాలనిపిస్తుంది. CRPC ప్రకారంగా 86 రోజుల్లోనే గత సోమవారం 21వ తారీఖు నాడు
మేము ఛార్జ్ షీట్ వేయడం జరిగింది. ఈ కేసులో గవర్నమెంట్ వాళ్ళు ఫాస్ట్ ట్రాక్ కోర్టు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 9th అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్ జడ్జ్ కోర్టు రంగారెడ్డి ఎట్ ఎల్బీ నగర్, ఆ కోర్టు డిసిగ్నేటెడ్ కోర్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ కూడా శ్రీ కె చంద్రశేఖర్, కట్టాన్ చంద్రశేఖర్ గారు, ఈయన ఎక్స్ పీపీ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ రిటైర్డ్ పీపీ. మీకు శ్రీనివాస్ రెడ్డి ఎవరైతే మర్డర్ కేసులో ఉరి శిక్ష వేసిన కేసులో ఈ న్యాయవాది గారే, పీపీ గారే దాంట్లో మనకు ప్రాసిక్యూషన్ సైడ్ ఉన్నాడు, ఆ న్యాయవాది గారినే ఈ కోర్టులో అపాయింట్మెంట్ చేయడం జరిగింది. దీంట్లో పిఆర్సీ నంబర్ కూడా వచ్చింది, 149/2020 పిఆర్సీ నంబర్ కూడా వచ్చింది. నిన్న ఈ కేసు ఎవిడెన్స్ ఉండే అపీరెన్స్ ఫ్రమ్ ది చెంచల్గూడ జైలు నుంచి 18 మందిని కూడా ఎల్బీనగర్ కోర్టులో హాజరుపరచడం జరిగింది. కోర్టు వారు నెక్స్ట్ January 1st ఈ కేసుని ట్రయల్ కోసం వేయించండి. ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టు వారి షెడ్యూల్ ప్రకారంగా ఈ కేసు కూడా ఫాస్ట్ ట్రాక్ చేయడం జరుగుతుంది. దీస్ ఆర్ ది ఫ్రమ్ మాదాపూర్ జోన్. థ్యాంక్ యూ సార్. సైబరాబాద్ పోలీస్ కి బాగా సపోర్ట్ చేసిన గవర్నర్ అయిన ముఖ్యమంత్రి గారికి, తెలంగాణ స్టేటు, తెలంగాణ ప్రభుత్వానికి, చీఫ్ సెక్రటరీ గారికి, డీజీపీ గారికి, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కి, మన సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ కి, ఎన్జిఓస్, మీడియా బోత్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఫ్రెండ్స్ కి బాగా సపోర్ట్ చేసేందుకు సైబరాబాద్ పోలీస్ తరఫు నుంచి మీరందరూ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా మన పోలీస్ కమిషనర్స్ హైదరాబాదు, రాచకొండ 2 కమిషనరేట్ ఆఫీసర్స్ కి మన పోలీసింగ్ భాగంగా బాగా సపోర్ట్ చేసి కోఆర్డినేట్ చేసేందుకు వాళ్ళు కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా సపోర్ట్ చేసిన జిహెచ్ఎంసి కమిషనర్ గారికి, టిఎస్ఐసి ఆఫీసర్స్ కి, హెచ్ఎండిఏ, హెచ్జిసిఎల్ ఆఫీసర్స్ కి, 3 కలెక్టరేట్స్ కి, కలెక్టర్ గారికి, హైదరాబాద్ మేడ్చల్ అండ్ రంగారెడ్డి కలెక్టర్ గారికి, అదేవిధంగా సపోర్ట్ చేసిన మన స్టేట్ పోలీస్ ఆఫీసర్స్, మన ఎస్ఎల్డీజీ, సిఐడి, టిఎస్ఎస్పి బెటాలియన్స్ మేడం కి, ఎఫ్ఎస్ఎల్, ఇంటెలిజెన్స్, చీఫ్ ఆఫీస్ లో పనిచేస్తున్న మన ఆఫీసర్స్ అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. మన ఈ సంవత్సరము బయట చాలా ఆపరేషన్స్ చేయడం జరిగింది. బయట పోలీస్ ఆఫీసర్స్ కూడా ముఖ్యంగా మనకు మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, హర్యానా, రాజస్థాన్, కర్ణాటక, తమిళనాడు అక్కడ ఉన్న ఆఫీసర్స్ కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఈ సంవత్సరము అందరూ కూడా ఒక టెస్టింగ్ టైమ్స్, ఈ టెస్టింగ్ టైమ్స్ లో మనకు మొదటిగా కోవిడ్ వచ్చింది, తర్వాత ఫ్లడ్స్ రావడం జరిగింది. దాని భాగంగా మనకు సపోర్ట్ చేసిన ఎన్జిఓస్ కి, ముఖ్యంగా మన వాలంటీర్స్ కి, మన రాబిన్హుడ్, యంగిస్తాన్, అక్షయ పాత్ర, ఎస్సీ వాలంటీర్స్ కి, ఆఫీస్ పేరర్స్ కి అందరూ కూడా నేను పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా మనకు ప్లాస్మా డొనేషన్ కావచ్చు, ఫుడ్ అండ్ గ్రాసరీ డిస్ట్రిబ్యూషన్ లో కావచ్చు, మన యానిమల్స్ కి ఫుడ్ ఇవ్వడంలో కావచ్చు, ముఖ్యంగా అంతిమ సంస్కారం చేయడంలో ఎవరెవరు అంతిమ సంస్కారంలో పాల్గొన్నారు వాళ్ళందరూ కూడా నేను, వాలంటీర్స్ అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. చాలా వేళ్లలో మెడికల్ ఎమర్జెన్సీ కూడా అటెండ్ చేసినారు. వాళ్ళందరూ కూడా నేను పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ ఒక కోవిడ్ టైమ్స్ లో మనకు బాగా హెల్ప్ చేసిన మొత్తం ఫిలిం ఇండస్ట్రీ కూడా నేను పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. వాళ్ళు బాగా సపోర్ట్ చేసినారు. సాంగ్స్ కావచ్చు, పబ్లిసిటీ ఇవ్వడంలో కావచ్చు బాగా సపోర్ట్ చేసినారు. వాళ్ళందరూ కూడా నేను పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ సంవత్సరం మన టీమ్ సైబరాబాద్ బాగా కృషి చేసింది, బాగా సపోర్ట్ చేసింది. వాళ్ళందరూ కూడా నేను టీమ్ సైబరాబాద్ పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా నేను పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ సంవత్సరం 2020 పీస్ఫుల్ ఇయర్. దాదాపు లా అండ్ ఆర్డర్ విషయానికి వస్తే ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా మన ఆఫీసర్స్ కృషి చేశారు. వాళ్ళందరూ కూడా నేను పేరుగా అభినందిస్తున్నాను. ముఖ్యంగా మొదటిగా జనవరిలో మనకు మున్సిపల్ ఎలక్షన్స్ రావడం జరిగింది. మన దగ్గర మొత్తం 14 మున్సిపాలిటీస్ ఉన్నాం. అక్కడ అన్ని చోట్ల కూడా మనము పీస్ఫుల్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడం జరిగింది.
తర్వాత డిసెంబర్లో మనకు జిహెచ్ఎంసీ ఎలక్షన్ రావడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎలక్షన్ కండక్ట్ చేయడం జరిగింది. మన ఆఫీసర్స్ బాగా చేశారు. అదేవిధంగా మన అందరికంటే ముందు కోవిడ్కు మనము ఫైట్ చేసింది మన సైబరాబాద్ పోలీసు. ఎందుకంటే మన దగ్గర ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. అక్కడ వచ్చే ప్రతి ఒక్క ప్యాసింజర్స్ కూడా టూరిస్ట్ కూడా స్క్రీన్ చేయడం జరిగింది. అక్కడి నుంచి మన పాత్ర స్టార్ట్ అయింది. అప్పుడు మనకు ఐటీ ఇండస్ట్రీ ప్లస్ అదేవిధంగా చాలా మంది అనేక అపోహలు ఉన్నాయి. అప్పుడు మన ఆఫీసర్స్ అందరు కూడా వాళ్ళందరితో కోఆర్డినేట్ చేసి బాగా కృషి చేశారు. మనకు ముఖ్యంగా ఎయిర్పోర్ట్ లో మన డీసీపీ ప్రకాష్ రెడ్డి నేతృత్వంలో వచ్చిన ప్యాసింజర్స్ కావచ్చు, అక్కడ ఉన్న ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ కోఆర్డినేట్ చేసి ఎవరు కూడా ఇబ్బంది కాకుండా బందోబస్తు ప్లాన్ చేయడం జరిగింది. తర్వాత గెస్ట్ వర్కర్స్ కావచ్చు ప్లస్ అదేవిధంగా ఎవరెవరికి అవసరం ఉన్న వాళ్ళందరూ